నన్ను చూసి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డ్రగ్స్ అనే వాటికి దూరంగా ఉండి వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అది చాలు. అప్పుడు తెలుసు వాళ్ళు జూనియర్స్ ఏ బాధలు పడుతున్నారు, ఎలా ఉన్నారు అయిపోయింది అరిగట్టడానికి. అక్కడి నుంచే ఈయన ఒక మోటివ్గా పనిచేయడం జరిగింది, డ్రగ్స్ మీద కానీ లేకపోతే ఇట్లాంటి ఆల్కహాల్ కానీ. సంఘ విద్రోక్షితులు ఎవరు ఉండకూడదు, అలా ఉంటే వెంటనే తెలియజేస్తాము. అలాగే ఇలాంటి చైతన్య కార్యక్రమం తీసుకుని ప్రతి ఒక్కరు బాధ్యత. ఆ బాధ్యత నుంచి వచ్చిన వ్యక్తి ఆదిత్య. వెల్కమ్ టు టీటీవీ మీడియా. నేను నందిని. విజయవాడ ఇబ్రహీంపట్నం నుండి ఒక యువకుడు అయితే టోటల్ గా నో యాంటీ డ్రగ్స్ కింద ఒక రైడ్ అయితే చేస్తున్నారు. ఎక్కడి వరకు అని అంటారా, ఇబ్రహీంపట్నం నుండి లడక్ నుండి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అయితే ఈ బైక్ రైడ్ అయితే తను నిర్వహించడం జరుగుతుంది. దేని గురించి చేస్తున్నారు, ఆయన యొక్క మెయిన్ మోటో ఏంటి అనేది ప్రజెంట్ మన ముందు తనున్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్, నమస్తే. హలో. ఆదిత్య. ఆదిత్య, మీకు ఈ రైడ్ దేనికోసం పెట్టుకున్నారు? అసలు మెయిన్ ఎజెండా ఏంటి? టు ఇన్స్పైర్ ద యూత్, యంగర్ జనరేషన్ టు ఫాలో ద డ్రీమ్స్, టు అవాయిడ్ ద డ్రగ్స్. అంటే సపరేట్ గా దీన్ని మోటోగా తీసుకోవడానికి మీకు ఏమన్నా ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? Yes, like మోడీజీ హ్యాస్ స్టార్టెడ్ ద క్యాంపెయిన్ కాల్డ్ మోడీజీ స్టార్ట్ చేశారు కదండి ఇది సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్. అండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన అవర్ సీఎం ఆల్సో హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్. సో నేను ఆ క్యాంపెయిన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ బైక్ రైడ్ స్టార్ట్ చేసి ఆ క్యాంపెయిన్ మరొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామనే ఉద్దేశంతో, యూత్ ని ఇన్స్పైర్ చేద్దామని ఉద్దేశంతో ఈ రైడ్. అంటే ఇప్పుడు మీకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా ఎవరున్నారు? అంటే పెట్రోల్ కి కానీ చాలా ఖర్చు అవుతుంది, మీకు ఫుడ్ కి కానీ. సో మీకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటి? మై ఫ్యామిలీ. Yes, there is no other back end support. Only my family, my father, my brother and my mom. యూజ్ ఏంటంటే మీకు యూజ్ ఏంటి ఈ రైడ్ వల్ల అని అంటున్నా నేను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. ఈ రైడ్ నన్ను చూసుకొని ఒకళ్ళు ఇన్స్పైర్ అయినా నాకు చాలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైడ్ చేస్తాను కదా, నన్ను చూసి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ డ్రగ్స్ అనే వాటికి దూరంగా ఉండి వాళ్ళ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అది చాలు. టోటల్ గా ఎంత దూరం జర్నీ చేయబోతున్నారు? ఎన్ని కిలోమీటర్స్? అప్రాక్సిమేట్లీ 9,000 అని ఇక్కడ ఉంది, బట్ it will take somewhere around 12,000 plus. And not about the kilometers, I am about to start this journey towards the world's highest motorable pass. It's called Umlingla, and అది వచ్చేసి 19,024 feet altitude లో ఉంటది. అంటే 3/4 height of Mount Everest. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ less than 50% ఉంటది. అండ్ వెరీ రిస్కీ రోడ్. నేను ఈ ఎక్స్పిడిషన్ కాంకర్ చేసి అక్కడ సే నో టు డ్రగ్స్ అనేది డిస్ప్లే చేసి యూత్ ని ఇన్స్పైర్ చేయడం నా మెయిన్ మోటో. మొత్తం ఎన్ని డేస్ జర్నీ మీది? ఇట్ విల్ టేక్ సమ్వేర్ అరౌండ్ 1 month అండి. ఆఫ్టర్ 1 month మీరు మళ్ళీ ఇక్కడికి సక్సెస్ఫుల్ గా వితౌట్ స్క్రాచ్ ఆఫ్టర్ 1 month ఇదే ప్లేస్ లో మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇచ్చే బాధ్యత నాది. సో ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ అండ్ సేఫ్ గా వెళ్ళండి, సేఫ్ గా వచ్చేయండి. మీ యొక్క మోటో ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలని మా సైడ్ నుండి మేమైతే కోరుకుంటున్నాం. సార్ మీ పేరు? పల్లపు శ్రీనివాసరావు అండి. నేను పుల్లూరు హై స్కూల్ పీడీగా వర్క్ చేస్తున్నాను. ఓకే, మీ బాబు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ఎంత లాంగ్ జర్నీ అండ్ ఖర్చు కూడా చాలా ఎక్కువగానే అవుతుంది. తన టైం ని కూడా తను చాలా దీని మీద స్పెండ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. సో ఈ రైడ్ వల్ల తనకి యూజ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అసలు? యాక్చువల్ గా ఏంటంటే అతను తీసుకున్న మోటో నాకు నచ్చింది. ఎందుకంటే పిఎం గారి సందేశం మేరకు, ఎందుకంటే అతను యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా డిసిప్లిన్ కమిటీ జనరల్ సెక్రటరీ వర్క్ చేశారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. అప్పుడు తెలుసు వాళ్ళు జూనియర్స్ ఏ బాధలు పడుతున్నారు, ఎలా ఉన్నారు అయిపోయింది అరిగట్టడానికి. అక్కడి నుంచే ఈయన ఒక మోటివ్గా పనిచేయడం జరిగింది, డ్రగ్స్ మీద కానీ లేకపోతే ఇట్లాంటి ఆల్కహాల్ మీద కానీ. అదే మోటోతో ఇతను ఈ రోజు లాంగ్ రైడ్ చేద్దాం నిర్ణయించారు. అది ప్రధానమంత్రి మోడీ గారి సందేశం కూడా బాగా ఇన్స్పైర్ అయ్యాడు బాబు. దాంతో ఈ రైడ్ కనుక అతను చేస్తున్నప్పుడు నేను యాజ్ ఏ టీచర్ గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే యువత సంగతి తెలుసు, చాలా జాయ్ అండ్ ఎంజాయ్ ఉంటది. కానీ ఇతను అవి ఎన్నుకున్నది చాలా వండర్ఫుల్. దానికి ఎక్స్పెండిచర్ కూడా దాదాపు 3 lakhs అవుతుంది అన్ని కలుపుకొని. కానీ ఎక్స్పెండిచర్ కానీ దేనికి కూడా మేము వెనకడుగు వేయకుండా బాబుకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే అతను చూసుకొని కనీసం ఒక 10 మంది మారినా చాలు, మాకు ఎక్కువ అవసరం లేదండి. ఆ గెయిన్ ఇన్స్పిరేషన్ తో ఒక 10 మంది ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఒక ఆలోచనతో ఉంటారని మనస్ఫూర్తిగా యాజ్ ఎ టీచర్స్ నేను మా మేడం గారు కూడా ఇద్దరం టీచర్లు బాబుకి ఎంకరేజ్ చేస్తున్నాం. యాక్చువల్ గా బాబు ఈ డిసెంబర్ లో యుఎస్ వెళ్ళిపోతున్నాడు. అతను కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ వెళ్తున్నాడు. ఇతను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కి డిసెంబర్ లో యుఎస్ ఫ్లోరిడా స్టేట్ వెళ్తున్నాడు అండి. కానీ ఈ లోపు యువతను ఉద్దేశించి ఒక ర్యాలీ చేయాలని నిర్ణయించుకుని ఒక రైడ్ చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యామిలీ తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ అతనికి చేస్తున్నాం అండి. అతను ఏది చేసినా మా కోసం
మనందరి కోసం చేస్తారని మనస్ఫూర్తిగా అతను అభినందిస్తున్నాను. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో ఇబ్రహీంపట్నం సిఐ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఇతను చేసే బైక్ రైడ్ ఏదైతే ఉందో దీని వల్ల డ్రగ్స్ సంబంధించి తీసుకునే వాళ్ళు మారుతారు అన్న హోప్ లో తను ఉన్నాడు. ఈ ఒక బైక్ రైడ్ వల్ల ఇదంతా జరిగిద్ది అంటారా? మీరేమనుకుంటున్నారు? మీరు సపోర్ట్ ఎలా ఇస్తున్నారు తనకి? ఒక బైక్ రైడ్ వల్ల మారుతుందని కాదు, ఆయనకు ఆ ఆలోచన రావడమే చాలా గ్రేట్ అన్నమాట. ఆ యూత్ కి ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి మొదటి స్టెప్. ఆయన దానికే మనం ఆయన అభినందించాలన్నమాట. మారదా అన్నది ఆ డ్రగ్స్ తాగే వాళ్ళ యొక్క మైండ్ సెట్ పెట్టి ఉంటది. కానీ ఆ వయసులో అతనికి ఆదిత్య వయసులో ఈ వయసులో ప్రజెంట్ స్టడీ అయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జాబ్ స్టైల్స్ లో ఉన్నాడు, పైలట్ ట్రైనింగ్ లో ఉన్నాడు. ఆయన పని ఏం చేసుకుంటే ఎవరు మీరందరూ రారు, నేను రాను. కానీ ఆయనకి డ్రగ్స్ సే నో టు డ్రగ్స్. మన భారతదేశంలో ఈ డ్రగ్స్ వల్ల చాలా మంది యువత పాడవుతున్నారు. ఆయన ఇందాక చెప్పాడు, నా జూనియర్ చాలా మంది అలవాటు పడిపోయారు, నా చుట్టుపక్కల అలవాటు పడిపోయారు, అది చూసి నేను ముందుకు వచ్చాను అని అంటున్నారు. అవన్నీ ఆయన లైవ్ లో చూశాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరు, కుర్రోళ్ళు ఎవరు, అబ్బాయిలు ఎవరు దీనికి అలవాటు పడకూడదని ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వారిని మనం బాగా అభినందించాలి. ఏంటంటే పోలీసు పరంగా మేము సంఘ విద్రోహ శక్తులు నిర్మూలించడము, అలాగే డ్రగ్స్ ఎక్కడ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు కట్టడం, నివారించడం అని పోలీసు ఎంత బాధ్యత ఉందో సమాజంలో కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక బాధ్యతగా తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఇలాంటి డ్రగ్స్ ఉండకూడదు, సమాజానికి సంఘ విద్రోహ శక్తులు ఎవరు ఉండకూడదు, అలా ఉంటే వెంటనే తెలియజేస్తాము. ఇలాంటి చైతన్య కార్యక్రమాలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యత నుంచి వచ్చిన వ్యక్తి ఆదిత్య. సో చూసారు కదా, చక్కగా చదువుకున్నాడు, ఫ్యూచర్ లో పైలట్ అయిపోతున్నాడు. అయినా గానీ తన ఫ్రెండ్స్ అలాగే తన జూనియర్స్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం తన కళ్ళతో చూశాడు. దాన్ని బేస్ చేసుకుని ఇంకా ఎవరు ఇలా అయిపోకూడదు, దాని మీద ఒక డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ రావాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ రోజు ఆదిత్య ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మామూలు విషయమే కాదు, ఇబ్రహీంపట్నం నుండి లడక్ నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ బండి మీద డ్రైవ్ చేస్తూ తనైతే అవేర్నెస్ అయితే తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఆదిత్యకి ఇబ్రహీంపట్నం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. తన రైడ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆదిత్య సేఫ్ గా ఇబ్రహీంపట్నం చేరుకోవాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.